తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ఈసారి జగన్ మేనిఫెస్టో నవరత్నాలు మించే విధంగా ఉంటుందని చెప్తున్నాయి వైసీపీ శ్రేణులు. మరీ ముఖ్యంగా ఈసారి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి, అలాగే యువతకు రైతులకు సంబంధించి ఈసారి యొక్క మేనిఫెస్టో ఏదైతుందో, వైసీపీ మేనిఫెస్టో ఏదైతుందో దాంట్లో పెద్దపీట వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు విరామ సమయం తీసుకున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్కు ఈరోజు విరామ సమయం తీసుకున్నారు. అదేవిధంగా యొక్క ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎవరైతే ముఖ్యమైన నేతలు ఉన్నారో, ముఖ్యమైన నాయకులు ఉన్నారో, వీరితో పాటుగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు, అలాగే ప్రభుత్వ సలహాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి చర్చిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికే వీరంతా కూడాను దాదాపుగా విశాఖపట్నంలో విరామ సమయంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మేనిఫెస్టో గురించి ఒక ఫైనల్గా మేనిఫెస్టోని తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కీలకంగా ఈరోజు మేనిఫెస్టోని ఫైనల్ చేసే అవకాశం ఉంది. గతంలో చెప్పినట్లుగా ఏదైతే తన హామీలు ఉన్నాయో ఈ హామీలు కొనసాగింపుతో పాటుగా కొత్త మేనిఫెస్టోని రూపొందించే విధంగా జగన్ ప్లాన్ చేసినారని కూడా తెలుస్తుంది. ఇప్పటికే విశాఖలో ఈ యొక్క సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశానికి దాదాపుగా ఉత్తరాంధ్రకు సంబంధించిన 18 మంది ముఖ్యమైన నేతలు, వీరితో పాటుగా రాజకీయ విశ్లేషకులు, ఎవరైతే ఈ మేనిఫెస్టోకి సంబంధించిన కమిటీ ఉన్నదో ఈ కమిటీ వాళ్ళతో భేటీ అవుతారు. మొదటిగా ఏదైతే ఐపాక్ టీం అయితే ఉందో ఆ టీంతో సమావేశం అయిన తర్వాత ఈ యొక్క ముఖ్య నేతల సమావేశం అయితే జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఈ ముఖ్య నేతలలో దాదాపుగా ఉత్తరాంధ్రకు సంబంధించిన వారికే పెద్దపేట వేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈసారి మేనిఫెస్టో ఉత్తరాంధ్రకు కొంతమేర కొన్ని బహుమతులు ఇచ్చే విధంగా కూడాను మేనిఫెస్టో తయారు చేసే విధంగా రూపొందుతుందని కూడా మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం. దాదాపుగా ఈ యొక్క సమావేశం ఈరోజు సాయంత్రానికి గల ఈ యొక్క నామినేషన్, ఈ యొక్క ఏదైతే మేనిఫెస్టో ఉందో మేనిఫెస్టో కూడా ఫైనల్ అయ్యే విధంగా మనకు తెలుస్తూ ఉంది. ఇక 24తో ఈ యొక్క మేమంతా సిద్ధం బస్ యాత్ర క్లోజ్ అవుతుంది. ఈ యొక్క మేమంతా సిద్ధం బస్ యాత్ర ముగియడంతోనే 25న పులివెందులో జగన్మోహన్ రెడ్డి నామినేషన్ ఉంది. ఈ నామినేషన్ తర్వాత దాదాపుగా 100 నియోజకవర్గాల్లో 100 మహాసభల్లో పాల్గొనే విధంగా కొన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి, కొన్ని ప్లాన్స్ అయితే జరుగుతున్నాయి. ఏది ఏమైనా సరే ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి ఖచ్చితంగా మరొకసారి వైసీపీ విజయం సాధించాలని చెప్పేసి ఈ యొక్క మేనిఫెస్టో ఉంటుందని కూడా మనకంతున్న ప్రాథమిక సమాచారం. అలాగే కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 108 కానీ 104 కానీ 108 సర్వీస్ కానీ 104 కానీ, అలాగే ఆసరా పెన్షన్లు, రైతు భరోసా, వీటన్నిటికి సంబంధించి వాలంటీర్ వ్యవస్థ కానీ లేదంటే సచివాలయ వ్యవస్థలు కానీ వీటన్నిటిని కొనసాగిస్తూ కూడాను ఒక మేనిఫెస్టోలో కొన్ని కీలక అంశాలు ఏర్పాటు చేసే విధంగా మనకు ఒక సమాచారం అయితే అందుతుంది. దాదాపుగా మేమంతా సిద్ధం తర్వాత మేమంతా సిద్ధం ఈ యొక్క బస్సు యాత్ర ఏదైతే జరుగుతుందో ఈ నెల 24లో ఉత్తరాంధ్రలో ముగియడంతో 24 తర్వాత 25వ తారీఖున జగన్మోహన్ రెడ్డి నామినేషన్ జరుగుతుంది. నామినేషన్ తర్వాత దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కాకపోయినా ఏదైతే ముఖ్యమైన నియోజకవర్గాలు ఉన్నాయో, కొంతమేర టఫ్ ఫైట్ ఇస్తున్న నియోజకవర్గాలు ఉన్నాయో ఆయా నియోజకవర్గాల్లో దాదాపుగా 100 నియోజకవర్గాల్లో 100 సభలు కూడా నిర్వహించే విధంగా కొన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ యొక్క మేనిఫెస్టోపై ఒక కసరత్తు అయితే జరుగుతుంది. ఎవరైతే ఐపాక్ టీం ఉన్నారో ఈ ఐపాక్ టీంతో కొంతమేర చర్చించి ఉదయం 10 గంటల నుంచి కూడాను ఐపాక్ టీంతో చర్చించిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ ఐపాక్ టీంతో సమావేశం అనంతరం కూడాను దాదాపుగా మేనిఫెస్టో కమిటీ ఏదైతుందో, అంటే రాష్ట్రంలో ఉన్న కీలక ముఖ్యమైన నేతలతో పాటు ఉత్తరాంధ్రకు సంబంధించి దాదాపుగా 18 మంది నేతలను జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశానికి హాజరుపరిచిన విధంగా మనకైతే ఒక ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. దాదాపుగా గతంలో ఏదైతే నవరత్నాల మేనిఫెస్టో ఉందో దాదాపుగా 99% కూడాను ఈ యొక్క మేనిఫెస్టో అమలు చేశాం. మేము ఇచ్చిన హామీలన్నీ కూడా అమలుపరిచాం. ఇచ్చిన హామీలన్నీ కూడాను అమలుపరిచిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలోనే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ పార్టీ అని కూడా జగన్మోహన్ రెడ్డి గతంలోనే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో ఏవైతే మేనిఫెస్టో ఉందో ఈ మేనిఫెస్టోను పొడిగించి మరికొన్ని కొత్త హామీలు, అంటే దాదాపు ఒక ఉచిత ఏదైతే బస్ సర్వీస్ కానీ లేదంటే 500కే గ్యాస్ సిలిండర్ కానీ ఇలాంటి హామీలు కూడాను కొన్ని చర్చల్లో జరుగుతున్నాయని చెప్పేసి మనకంతున్న విశ్వసనీయ సమాచారం వరకు అయితే ఇది ప్రస్తుతానికైతే ఇలా జరుగుతుంది. దాదాపుగా దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖలో, అలాగే యువతలో, దీనికి సంబంధించి విద్యకు సంబంధించి, ఆ తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి వీటన్నిటికి సంబంధించిన కూడా కొంతమేర ఒక పెద్ద ఎత్తున ఒక హామీలు అయితే ఈసారి మేనిఫెస్టోలో సమకూర్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి అంటే రానున్న రోజుల్లో ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ వస్తే కనుక డెఫినెట్లీ 3 రాజధానుల ప్రక్రియలో కనుక విశాఖపట్నం ఉంటుంది కనుక సో డెఫినెట్లీ విశాఖ ఆ యొక్క ఉత్తరాంధ్ర ప్రాంతానికి పెద్దపీట వేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ యొక్క హామీల్లో. సో డెఫినెట్లీ ఏదేమైనా సరే ఈ నెల 26వ తారీఖుకి ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. 26 కానీ లేదా 27 కానీ, అంటే మంచి రోజు చూసుకొని ఆ 2 రోజుల్లో మేనిఫెస్టోని విడుదల చేసే అవకాశం అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ సమావేశం ముగిసే దశకైతే వచ్చేసింది. దాదాపుగా ఫైనల్గా ఎవరైతే రాజకీయ విశ్లేషకులు,
అలాగే దీని పట్ల అవగాహన ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో మేనిఫెస్టో కమిటీ అయితే ఇక ఐపాక్ సర్వేకి సంబంధించిన కమిటీ అయితే ఐపాక్ కమిటీ అయితే వీటన్నిటికి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంత ఎవరైతే నాయకులు ఉన్నారో ముఖ్యమైన నేతలు ఉన్నారో వీళ్ళందరితో సమావేశమై మేనిఫెస్టో పట్ల ఒక కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రానికి ఎట్టకేలకు ఈ యొక్క 2024కి సంబంధించి వైసీపీ మేనిఫెస్టో అయితే ఫైనల్ అవబోతుంది. ఈ యొక్క మేనిఫెస్టోను జగన్ నామినేషన్ అనంతరం 26 కానీ లేదంటే 27 కానీ ఈ నెల ఒక మంచి రోజు చూసుకొని మంచి ముహూర్తం చూసుకొని కూడా మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని చెప్పేసి మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం. ఏది ఏమైనా సరే ఇప్పుడు రానున్న గతంలో ఉన్న మేనిఫెస్టో ఏంటి, ప్రస్తుతానికైతే వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన మేనిఫెస్టో అన్ని హామీలు అమలయ్యా లేదా, గత ప్రభుత్వం వైసీపీ అమలుపరిచిన హామీలు ఏంటి, లేదంటే వాళ్ళ నవరత్నాల పట్ల ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉన్నారు, అలాగే రానున్న కొత్త మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ప్రతి ఒక్కరూ తప్పకుండా కమెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆ కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.